హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తనూజ ప్రవీణ మాదన. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. ఆల్రెడీ థంబ్‌నెయిల్‌లో చూసే ఉంటారు కదండి, వంజంగి వర్సెస్ లంబసింగి అని. లాస్ట్ 2-3 ఇయర్స్ నుంచి లంబసింగి అండ్ వంజంగి చాలా ఫేమస్ అయిపోయాయండి. లంబసింగు వంజంగిలో ఏది బెస్ట్ అనేది ఈ వీడియోలో చూద్దాము. డిస్టెన్స్ వైజ్గా అయితే వైజాగ్ నుంచి 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటున్నాయండి. ట్రావెల్ టైం కూడా రెండిటికి ఒకేలా పడుతుంది. 3-4 అవర్స్ అయితే పడుతుంది. వంజంగి అయితే ఒక 45 మినిట్స్ అయితే ట్రెక్కింగ్ ఉంటుంది. వంజంగి కూడా మనం ఎర్లీ మార్నింగే వెళ్ళాలండి. వ్యూ పాయింట్ చూడాలంటే అరౌండ్ 4:30కే మనము బయలుదేరాలి. పాడేరులో నైట్ అయితే స్టే చూసుకొని వంజంగి అయితే మార్నింగ్ 4:30కే బయలుదేరాలి. వ్యూ పరంగా చాలా బాగుంటుందండి. ఇక్కడ ట్రెక్కింగ్ అరౌండ్ 45 మినిట్స్ పడుతుంది. ఎంట్రీ ఫీజు అయితే ఏమీ ఉండదండి. వంజంగిలో వ్యూ అయితే సూపర్గా ఉంటుందండి. ఫొటోస్ అవి చాలా బాగా వస్తాయండి. వ్యూ అంతా 180 డిగ్రీస్లో ఉంటుంది. చాలా కొండ పైనుంచి మనం చూస్తాం కాబట్టి మనకి చూడ్డానికైతే పాల సముద్రంలా ఉంటుందండి. క్లౌడ్స్ అవిను. మార్నింగ్ సన్రైజ్ కూడా చూడడానికైతే చాలా బాగుంటుంది. అరౌండ్ 9 వరకు మనకైతే వ్యూ అయితే కనిపిస్తుంది. అరౌండ్ 5-5:30 అలా లేట్గా ట్రెక్కింగ్ చేసిన వంజంగిలో మనమైతే క్లౌడ్స్ని సన్రైజ్ని ఒక 9 వరకు చూడొచ్చండి. ఈ బ్యూటిఫుల్ పిక్చర్స్ అన్నీ మేము వంజంగిలో లాస్ట్ ఇయర్ తీసుకున్న ఫొటోస్ అండి. చాలా బాగుంటాయి. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం కూడా. మనం చాలా ఎత్తుకు ట్రెక్కింగ్ చేసి మనం వ్యూ చూస్తాం కాబట్టి వంజంగిలో వ్యూ అయితే చాలా బాగుంటుందండి. కొండలు కూడా చాలా బాగుంటాయి. చాలా స్ప్రెడ్ అయి ఉంటాయి. మనము డిసెంబర్ ఆ మంత్లో వెళ్తే అండి కొద్దిగా చల్లగా ఉండి నెక్స్ట్ చుట్టూ కొండలు గ్రీనరీగా ఉండి చాలా బాగుంటుందండి. ట్రెక్కింగ్ దిగడం కూడా చాలా ఈజీగా ఉంటుందండి వంజంగిలో. ఇంకా జీప్ ఫెసిలిటీ అయితే ఏమీ లేదండి వంజంగిలో. రోడ్ అయితే వేస్తున్నారు. 1 or 2 ఇయర్స్లో రెడీ అయిపోవచ్చు జీప్స్ ద్వారా వెళ్ళడానికైతే. వ్యూ అయితే పైన చాలా బాగుంటుందండి. ఎంట్రీ టికెట్ ఏమీ ఉండదండి. చాలా బాగుంటుంది వ్యూ చూడడానికి. ఇంకా లంబసింగ్కి వస్తే లంబసింగ్ అనేది ఇది వైజాగ్ నుంచి అరౌండ్ 100 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. దీనికి మార్నింగే వెళ్ళాలండి వ్యూ పాయింట్ చూడడానికి. లంబసింగ్లో అయితే మనము కొంత దూరం వరకు కార్లో వెళ్ళిన తర్వాత కార్ని అక్కడ పార్కింగ్ చేసేసి మనమైతే వ్యూ పాయింట్ చూడడానికి వెళ్ళాలండి. కార్ పార్కింగ్కి 50 రూపీస్ ఛార్జ్ అయితే వీళ్ళైతే తీసుకుంటారు. ఇక్కడైతే ట్రక్స్ ఉంటాయండి. ట్రక్కింగ్ ద్వారా మనము చాలామంది నడుచుకొని వెళ్ళొచ్చు, లేకపోతే జీప్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. ఇక్కడ లంబసింగ్లో ఒక 60 జీప్స్ అయితే ఉంటాయండి. వాటికి వెళ్ళడానికి 100 రూపీస్ ఛార్జ్ చేసుకుంటారు. మళ్ళీ తిరిగి రిటర్న్ రావడానికి 100 రూపీస్ ఛార్జ్ అయితే తీసుకుంటారు వ్యూ పాయింట్ చూడడానికి. పర్ పర్సన్కి 200 రూపీస్ ఛార్జ్ అయితే అవుతుందండి. దాంతోపాటు వ్యూ పాయింట్ చూడడానికి పెద్దవాళ్ళకైతే 20 రూపీస్ టికెట్ ఉంటుందండి. పిల్లలకైతే 10 రూపీస్ టికెట్ అయితే ఉంటుంది. ఇక్కడ జీప్స్ అన్నీ పైకి వెళ్ళిన తర్వాత ఒక 15 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ అన్ని జీప్స్ ఒకేసారి వెళ్తే ఒకేసారి వస్తాయండి. దెన్ కమ్స్ టు ద వ్యూ పాయింట్ అండి. లంబసింగిలో వ్యూ పాయింట్ క్లౌడ్స్ అన్నీ లెఫ్ట్ సైడ్లో ఉంటాయండి. సన్ రైజ్ అంతా రైట్ సైడ్లో ఉంటుందండి. 2 పార్ట్స్గా డివైడ్ అయి ఉంటుంది. వంజంగిలో అలా కాదండి. 180 డిగ్రీస్లో ఉంటాయని చెప్పాను కదా, ఇక్కడైతే అలా ఉండవండి. లెఫ్ట్ సైడ్ ఒకటి, రైట్ సైడ్ ఒకటి ఉంటుంది. ఇక్కడ ఒక వ్యూ పాయింట్లా బ్రిడ్జ్ లాగా కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు. దాని మీద అయితే పీపుల్ చాలా క్రౌడెడ్గా ఉంటారు. నాకు అనిపిస్తుంది ఆ బ్రిడ్జ్ అంత క్రౌడెడ్ పీపుల్ ఉంటే ఎప్పుడు పడిపోతుందా అని భయం వేస్తూ ఉంటుంది. అలా ఉంటుందండి. ఇక్కడ మార్నింగ్ 7 కల్లా మనము వ్యూ అది అంతా డిసపియర్ అయిపోతుందండి. వంజంగిలో అలా కాదు, 9-10 వరకు వ్యూ అది మనకి చాలా బాగుంటుంది. బట్ లంబసింగ్లో నైట్ టెంపరేచర్స్ మాత్రం చాలా తక్కువగా ఉంటాయండి. ఈవెన్ 4 డిగ్రీస్ 5 డిగ్రీస్ వచ్చిన రోజులు కూడా ఉంటాయండి లంబసింగిలోని. కాబట్టి లంబసింగిని ఆంధ్ర కాశ్మీర్ అని కూడా అంటూ ఉంటారు. బట్ లంబసింగి అయితే చాలా కమర్షియల్గా అనిపించిందండి నాకు చూడడానికి. వంజంగి అండ్ లంబసింగి రెండిట్లోని
మేమైతే లాస్ట్ ఇయర్ వంజంగి వెళ్ళాం కదండి. అక్కడైతే చాలా ప్లెజెంట్‌గా అనిపించింది. లంబసింగిలో అయితే పీపుల్ చాలా ఎక్కువ మంది ఉన్నారండి అసలు. వీకెండ్స్ అవ్వడం వల్ల క్రౌడ్ ఇంకా ఎక్కువయిందండి. వంజంగిలో కూడా మేము వీకెండే వెళ్ళామండి. కానీ అంత క్రౌడ్ లేదు. లంబసింగిలో అయితే చాలా క్రౌడ్ అయితే ఎక్కువగా ఉన్నారు. వంజంగిలో ఆ వ్యూ పాయింట్ ఒక్కటే చూసుకొని మనము తిరిగి రిటర్న్ అయిపోవాలండి. కానీ లంబసింగిలో మనము స్ట్రాబెర్రీ గార్డెన్ అవన్నీ చూసుకోవచ్చు. నేను లంబసింగు, వంజంగిలో నాకైతే వంజంగి బెస్ట్ అని అనిపిస్తదండి. మరిన్ని వీడియోస్ గురించి నా ఛానల్ చూడండి. సబ్స్క్రైబ్ చేయండి.